హే గాయ్స్! వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. ఒక చిన్న గెట్ టుగెదర్ కోసం. మా అక్క వాళ్ళ ఊరు నుంచి చాలా రోజుల తర్వాత బెంగుళూరుకి వచ్చారు. వసంతపురంలో మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడికే వెళ్తున్నాం. వాళ్ళొచ్చారనేసి మమ్మల్ని పిలిచారు అక్కడికి. రండా చాలా రోజులైంది మీట్ అయ్యి మనము ఇక్కడికి రండి ఒక చిన్న గెట్ టుగెదర్ చేసుకుందామని వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ అయితే చేశారు. మేమైతే ఇప్పుడు గాడిలో వెళ్తున్నాము. ఇప్పుడు నేను, మా తమ్ముడు, మా రాఘవ అయితే స్టార్ట్ అయ్యాము. వెనుక మా బ్రదర్ అండ్ మా సమీర్ అయితే వస్తున్నారు. వెదర్ చాలా కూల్ అండ్ కామ్‌గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సిట్యుయేషన్‌లో మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము మేము. నా వీడియోస్ మీకు నచ్చాలా అని మీరు షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వచ్చేసాం. ఇక్కడైతే ఇంకా పైకి వెళ్ళలేమేమో. అందుకే మా తమ్ముడు ఇక్కడే దిగేయండి. ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళండి. ఎనకాల అన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళనైతే పికప్ చేయాలా అంటున్నాడు. నేనైతే ఇంటి వరకు వదిలేరా ఈ మెట్టయితే నేను ఎక్కలేను అని చెప్పాను. లేదు లేదు నువ్వు ఇక్కడే దిగేసి అని చెప్పి మమ్మల్ని దింపేసేసాడు. యాదవ నాకైతే ఏం చేసేది ఆల్రెడీ 8, 9 అవర్స్ నా డ్యూటీ నిలబడే పని చేస్తాను నేను. ఇప్పుడు ఇంత ఇక్కడ వదిలేసి అయితే వెళ్ళాడు. వెళ్ళాడు. సరేలే మా అన్న వాళ్ళ తోడుకొచ్చే కదా వెళ్ళాడు. నేను మా రాఘవ అయితే మాట్లాడుకుంటూ వచ్చాను. తను మా రాఘవ హాయ్ చెప్తున్నాడు మీకు. ఆ కుక్క అయితే మా వెనకాలే వస్తుంది. నేనైతే మా కుక్క మా జుట్టులో వచ్చేసిందేమో అనుకున్నాను. కాదు మా కుక్క కాదు. ఇక్కడ రోడ్ కుక్క. ఈ షాడో అయితే తీసుకుంటూ వెళ్తున్నాను. షాడో చూడండి మా రాఘవ కన్నా హైట్ ఉంది కదా! నిజం చెప్పండా లేదు. వాడిదే హైట్‌గా ఉంది. రియల్‌గాను వాడే హైట్ ఉన్నాడు. మళ్ళా నేను తక్కువ. ఈ మెట్టు ఎక్కే కాడికి నాకు గసొచ్చేసింది. ఇంకా ఎక్కిందే కాకుండా మెట్లు కూడా దిగాల. మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాలంటే కొంచెం సందు రోడే కింద దిగి వెళ్ళాల. అక్కడ చూడండి మా పిన్ని నా కోసమే వెయిట్ చేస్తా ఉంది. అండ్ మా మామ చూడండి నేనొచ్చిన తనకి దండం పెట్టి వెల్కమ్ వేరే చేస్తున్నాడు. హాయ్ అండ్ హలో అని చెప్తున్నాడు నాకి. తను మా పిన్ని. మా పిన్ని మమ్మల్ని చూసైతే బాగా అయితే ఎక్సైట్‌మెంట్ అయింది. తను మా అక్క కూతురు రేఖమ్మ. నాకే కూతురే. ఎంత పెద్ద కూతురో నాకి. తను తను ప్రియ. తను చిన్న కూతురు. నేనొచ్చిన తక్షణం లోపల నుంచి పరిగెత్తొచ్చింది బయటికి. వీడైతే కుష్క. ఐ మీన్ వాడి పేరైతే మేము కౌశిక్. మేము కుష్క అనే పిలుస్తాం. తను మా అక్క హాయ్ చెప్పమంటే స్మైల్ చేస్తాంది. గమ అని స్మెల్ వస్తుందని వెళ్ళి చూస్తే బిర్యానీ అయితే రెడీ. కబాబ్ అయితే వేస్తున్నారు. బాగా స్మెల్ వస్తుంది. ఇంకా విజిల్ ఆరలేదు. అయ్యేకాటికి ఏదో ఒకటి చేద్దామనేసి అందరిని వీడియో వస్తే చూస్తున్నాను. తను మా బ్రదర్ వేలు, తను మా అవ్వ. మేము వీడియో చూసే కాడికి కబాబ్ అయిపోయింది. మా రేఖమ్మ అయితే నాకు చూపించి మరీ తింటుంది. నాకక్క అంటే నీకు ఉంది తీసుకో ఇక్కడ అని నాకు చెప్తూ ఉంది. నేనైతే కబాబ్ తర్వాత తింటానని చెప్పి ఫస్ట్ వీడియోస్ తీద్దామని వచ్చాను మా పాపతో. వీడియోస్ తీయకుండా కామెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. నేను ఏం వీడియోస్ తీస్తానో ఫస్ట్ వీడియో కదా కొంచెం భయంగా ఉంది. అందుకే వీడియోస్ తీసి టిక్‌టాక్ చేస్తాం, రీల్స్ చేస్తాం అని చెప్పుకుంటూ చేస్తున్నాం. ఇది మా సమీర. తనకైతే వీడియోస్ పడితేనే పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఒక వీడియో ఒక ఫ్రేమ్‌లో కూడా రాదు. చూడండి ఎట్లా పరిగెత్తా ఉంది. ఒక్క వీడియోలో రా సమీర అంటే చానా నాటకాలు ఆడుతా ఉంది. ఎట్లా అటు ఇటు చేసుకొని తోడుకొస్తుంది. నాకు జ్యూస్ తీసి అప్పుడే వీడియోస్ చేసేకి రెడీగా ఉంటాననింది. అందుకే ఫస్ట్ జ్యూస్ తనకి నచ్చింది తీసేసి ఆ తర్వాత ఫ్రేమ్‌లో రమ్మంటే అప్పటికి రాలేదు తను. మేమైతే అంగడికొచ్చాం జ్యూస్ తీసుకోనీకి. అందరికి హాయ్ చెప్పు నాన్న అంటే ఫస్ట్ నాకు తీసి ఆ తర్వాత హాయ్ చెప్తాను అంది. అక్కడేమో తనకి కావాల్సింది దొరకలే. అందుకే ఇంకొంచెం ముందరకైతే మేము వెళ్ళాము. చాలా కిందకే వచ్చేసాం మెయిన్ రోడ్ వరకు. మా ఇంట్లో ఎవరికీ తెలీదు నేను కింద వరకు వచ్చింది. మేమే వచ్చేసాం. జ్యూస్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్‌లో తీసుకున్నారు. నేనైతే మెరుండా, మా అబ్బుడైతే మిల్క్ షేక్. ఇంకా వాళ్ళిద్దరు ఏదో తీసుకున్నారు. నాకు దాని పేరు తెలీదు. అండ్ కోకో కోలా కూడా తీసుకున్నాను. అది మా అబ్బోడి చేతిలో ఉందని నేను వీడియో అంత పట్టలేదు. ఎందుకంటే ఇదెందుకు పట్టేది అనేసి. ఇప్పుడైతే పోతున్నాం. మా అన్నయితే కాల్ చేసాడు. "బిన్నెకి రండా ఎక్కడ పోయారు మీరు" అని చెప్పారు.
మేమైతే ఎంత ఫాస్ట్‌గా నడుస్తున్నామంటే నా ఫోన్ కూడా కింద పడిపోయేలాగా పరిగెత్తున్నాం. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతుందనే అనుకుంటాను. నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నాకైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి తను తీసిచ్చే కాడికి తను ఫ్రేమ్‌కైతే వచ్చింది. ఫోటో అనుకునింది కానీ నేను వీడియో తీస్తున్నాను తనకు తెలీదు. ఫైనల్లీ మేము ఇంటికైతే వచ్చాం. మా కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. మా సమీర ఇప్పుడు చూసారా మొఖం, ఫేస్ అంతా ఏం కవర్ చేసుకుంటలే. ఎందుకంటే తనకు నచ్చిన స్నాక్స్ అండ్ జ్యూస్ తీసిచ్చాను కాబట్టి తన ఫ్రేమ్‌లోకైతే వచ్చింది. A few moments ఇప్పుడైతే later. బిర్యానీ రెడీగా ఉంది. ఇంకేం సర్వ్ చేసుకొని తినేది. యాక్చువల్లీ అందరికి చాలా ఆకలేస్తుంది. టైం ఏమో 10:30 పైన అవుతా ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఆకలేస్తుంది. అందుకే మా అక్క అయితే వడ్డించేసింది. నేనైతే వీడియోస్ తీస్తున్నాను. మా అక్క నన్ను తిను టైం చాలా అయింది అనింది. కాబట్టి నేను కూడా కూర్చుంటాను. మా అన్న వాళ్ళు, మా వాళ్ళంతా కొంచెం నేను వీడియోస్ తీస్తుంటే వాళ్ళు చూడండి హాయ్ చెప్తున్నారు. నేనే చెప్తున్నా హాయ్ చెప్పని. మా అన్న అయితే నాకు సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ వీడియో కాబట్టి మేమైతే ఐపీఎల్ చూసుకుంటూనే తింటున్నాం. ఆ ఐపీఎల్ గురించి నాకేమీ తెలీదు. కానీ మా ఫ్యామిలీ అందరూ చూస్తారు. తను మా రాఘవ. నాకు వీడియోస్ చూసేకి చాలా సపోర్ట్ చేస్తాడు. మా ఫ్యామిలీ కొంచెం ఫన్ అండ్ సూపర్‌గా పోయింది. మేము లాస్ట్‌కి తినేసి జ్యూస్ అయితే తాగుతున్నాము. కోకో కోలా చెప్పాను కదా! కోకోకోలా తీసుకున్నామనేసి మా వాళ్ళైతే పిన్ని వీడియోస్ తీయొద్దు పిన్ని అంటున్నారు. అయినా నేను తీస్తున్నాను. నాకు నా ఫస్ట్ వీడియో నాకు సపోర్ట్ చేయండి అంటున్నాను నేనే. నాకైతే నా ఫస్ట్ వీడియో కదా! కాబట్టి నేను అడుక్కోవాల్సొస్తుంది ఫ్యామిలీతో. మా ఫ్యామిలీ కొంతమందిని సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్‌గా మా రాఘవ నాకు సపోర్ట్ చేస్తారు. మా అన్న వాళ్ళకైతే ఇష్టం లేదు. అయినా చేస్తున్నారు. మా వేలు హాయ్ చెప్పేలు తను మా మామ. హాయ్ చెప్పు తనైతే ఇంట్లో ఒక హాయ్ చెప్పు కానీ వీడియోస్‌లో హాయ్ ఎక్కువ రాదు తను. అందుకే వీడియోస్ గుడ్ బాయ్ మామ ఎట్లా మేము తినేసి ఇంటికైతే స్టార్ట్ చేస్తాము. బాయ్ థాంక్ యూ సో మచ్.